ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. డయాబెటీస్ లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి. టైప్ 1, టైప్ 2 అంటారు. సో టైప్ 1 సాధారణంగా చిల్డ్రన్ లో వస్తుంది, 30 ఏళ్ళు లోబడిన వాళ్ళకి వస్తుంది. టైప్ 2 అనేది 30-35 ఏళ్ల పైన వాళ్ళకి వస్తుంటుంది అన్నమాట. సో చాలా మందికి డయాబెటీస్ ఉన్న విషయము డాక్టర్ దగ్గరికి పరీక్షించుకునేదాకా ఆ విషయమే తెలియదు. అంటే చాలా మందికి అందరికి సిమ్టమ్స్ ఉంటాయి అనుకోవడానికి లేదండి. అయితే ముఖ్యమైన సిమ్టమ్స్ మీరు డయాబెటీస్ ఉన్నట్టు ఎప్పుడు అనుమానించాలంటే సడన్ గా బరువు తగ్గిపోయిన, వెయిట్ లాస్ అనేది, మూత్రం ఎక్కువ సార్లు పోవాల్సి రావడం, నైట్ టైం మాటికి లేవాల్సి రావడం, అలాగే దప్పిక ఎక్కువ కావడము. సో ఇలాంటి సిమ్టమ్స్, తిమూత్రము, అలాగే ఆకలి ఎక్కువగా ఉంటుంది. మరి ఆహారం ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా బరువు తగ్గిపోతుంటారు. అప్పుడు మీరు డయాబెటీస్ లక్షణంగా దీన్ని అనుమానించి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ లో ఇందులో మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అని, అట్లాగే HbA1c అనే టెస్ట్ చేస్తాం అన్నమాట. మనకి HbA1c చేయడం వల్ల మనకి దాదాపు అంతకు ముందు 3 నెలల యావరేజ్ షుగర్ కి, మనకి యావరేజ్ షుగర్ లెవెల్ కి అదొక ఇండికేషన్ అన్నమాట. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 మిల్లీగ్రామ్స్ మించి కానీ, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ యూజువల్ గా 200 మించి కానీ, 180 to 200 కంటే మించి ఉన్నా కానీ మనము డయాబెటీస్ గా దాన్ని నిర్ధారించాలన్నమాట. అయితే ఈ కొంచెం బార్డర్ లైన్ లో షుగర్లు ఉండే వాళ్ళకి ఈ మనకి డయాబెటీస్ అవునా కాదా అనే నిర్ధారించడానికి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాం అన్నమాట. ఈ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లో మనకి ఫస్ట్ అవర్ లో ఏం చేస్తాం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కంటే ఎక్కువ ఉన్నా కానీ, అలాగే 2 hours తర్వాత గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత 2 hours తర్వాత 200 కంటే ఎక్కువ ఉంటే గానీ దాన్ని డయాబెటీస్ గా నిర్ధారిస్తాం అన్నమాట. అయితే 2 గంటల తర్వాత కూడా కొందరికి 140-200 మధ్యలో షుగర్ ఉన్న వాళ్ళని ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం. సో ఈ డయాబెటీస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం మామూలుగా డయాబెటీస్ నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మనకి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో 2 రకాలుగా ఉంటాయి. మెడికల్ మేనేజ్మెంట్ అని, మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని, అలాగే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని. సో 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా సిమ్టమ్స్ ఎప్పుడు ఐడెంటిఫై చేయాలంటే, మనకి సడన్ గా మనకి బరువులో తేడా వచ్చినప్పుడు కానీ, మనకి అతిమూత్రము, దాహం వేయడం, నాలుక ఊరికే పెట్సికట్టుకుపోతుంటుంది అనమాట, మాటికి నీళ్లు తాగాలనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి లక్షణాలు మనకి అర్లీ సైన్స్ అనమాట డయాబెటీస్ లో. సో కొందరికి, చాలా మందికి ఫస్ట్ టైం డయాబెటీస్ డయాగ్నోస్ చేసే వరకే ఆల్రెడీ ఒక 2-3 సంవత్సరాల నుంచి బహుశా వాళ్ళకి ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అందరికి 100% అందరి పేషెంట్స్ లో ఉండాలని నియమేమీ లేదు. కాబట్టి ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేసినప్పుడు మనం HbA1c టెస్ట్ చేసుకుంటే దాని తీవ్రత ఎంత కాలంగా ఉండింది, అసలు డయాబెటీస్ తీవ్రత ఎంత ఉంది అనే విషయం కూడా అర్థమవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఒక్కసారి డయాబెటీస్ మనకి ఫస్ట్ ప్రజెంటేషనే కాంప్లికేషన్స్ తో వస్తుంది అనమాట. డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల, సో సడన్ గా లేదా డైట్ కంట్రోల్ సరిగా లేకపోవడం కానీ, స్వీట్లు ఇవి ఎక్కువ తినడం వల్ల కానీ ఆ సడన్ గా షుగర్స్ 400-500 కి వెళ్ళిపోవడం, అలాగే కీటోఎసిడోసిస్ అనే కాంప్లికేషన్ తోటి ఈ టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ ఫస్ట్ ప్రజెంటేషన్ కూడా DKA తో ప్రజెంట్ అవుతారు అన్నమాట. సో అలాగే చిన్నపిల్లల్లో అయితే అది యూజువల్ గా అక్యూట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మనకి తెలుస్తుంది అనమాట. మనకి ఏ సిమ్టమాటిక్ ఫేజ్ అనేది ఉండదు చిల్డ్రన్. ఈ టైప్ 1 డయాబెటీస్ లో మనకి సడన్ గా నేను చెప్పిన ఇందాక ఆస్మాటిక్ సిమ్టమ్స్ అంటారు, అతిమూత్రం, దాహం, ఇవన్నీ కూడా, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా మోరాలెస్ అక్యూట్ ప్రజెంటేషన్ ఉంటుంది. టైప్ 2 లో అలా ఉండదు. పేషెంట్స్ చాలా మందికి వాళ్ళకి డయాబెటీస్ ఉన్న విషయాన్ని గుర్తించడానికే 2-3 సంవత్సరాలు పట్టొచ్చు అన్నమాట.